అండి, మై నేమ్ ఇస్ మానస. ఈ జనరేషన్లో పిల్లలు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అని చదవడానికి ఇష్టపడతారు. కానీ తెలుగులో చదవడానికి, తెలుగులో లెటర్స్ రాయాలన్నా, తెలుగులో చదవాలన్నా అంటే వాళ్ళకి కష్టంగా బోర్గా ఫీల్ అవుతున్నారు. అందుకని ఆ ఇంగ్లీష్ లెటర్స్లో నుంచి మన తెలుగు లెటర్స్ ఏ విధంగా రాయాలో నేను ఈజీ మెథడ్ని మీకు చూపిస్తాను. కానీ మన మాతృభాషని, మన కన్నతల్లిని ఏ విధంగా మర్చిపోము, మన మాతృభాషను కూడా మర్చిపోవద్దండి. ఇప్పుడు మనము ఈ తెలుగు లెటర్స్ని ఎలా రాయాలో చూపిస్తానండి. చూడండి, ఆ అని రాయబడి యు అని రాయమనగానే టక్కన యు రాసేస్తారండి. చూడండి, యు అని రాసేస్తారు. ఈ ఆ రాయమంటే వాడు ఇలా తిప్పి ఇలా తిప్పాలని బోర్గా ఫీల్ అవుతారు. అలాంటప్పుడు చూడండి, ఇలా యు అని రాసేసి ఆ సెకండ్ ఈ సెకండ్ ఆ రాయడానికి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. యు అని రాసేసి ఇలా జీరో పెట్టేసి నెక్స్ట్ స్మాల్ జీరో పెట్టి ఇలా ఆ ఈ రాయడానికి ఎం రాయమనండి. ఎం ఈ అలాగే జీరో ఈ అంటే ఇలా స్లీపింగ్ లైన్ పెట్టి 8 రాయమని చెప్పండి. ఈ ఊ రాయాలంటే సి రాయమనండి. జీరో స్లీపింగ్ లైన్ స్టాండింగ్ లైన్ ఊ సి మళ్ళీ స్లీపింగ్ లైన్ 8 స్టాండింగ్ లైన్స్ ఊ. ఈ రూ రాయమంటే చాలా మంది పిల్లలు చాలా కష్టపడిపోతున్నారండి. ఫస్ట్ డబ్ల్యూ రాయమని చెప్పండి. దెన్ ఆఫ్టర్ రూ ఇలా రూ సెకండ్ రూ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రూ. ఈ ఏఐకి సి రాయమని చెప్పండి. ఉల్టా సి రాయమనండి. ఏ ఏ ఐకి మళ్ళీ ఎం రాయమనండి. ఐ ఓకి కూడా డబ్ల్యూ రాయమనండి. కానీ దానికి ఒక సింపుల్ మెథడ్ లాజిక్ ఉందండి. ఓ అంటే డబ్ల్యూకి ఫుల్గా రాయకుండా హాఫ్గా రాయమనండి. ఓ ఓ ఔ ఈ ఔకి పైన ఇచ్చేటప్పుడు ఉల్టా 3 ఔ फिर आगे सेम एज इट इज का यू 0 आहा 2 zeros. చూడండి, ఇలా ఈజీగా వాడు ఇంగ్లీష్లో